హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుసర్ల సుధగారు రచించిన సంక్రాంతి అల్లుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుబ్బారావుని బావమరిది పండక్కి రమ్మని పిలిచాడు. భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళటానికి రెడీ అయ్యాడు అతను. తల్లి సుభద్రమ్మ మార్కెట్కి వెళ్ళింది. కొత్తగా పెళ్ళైన చెల్లెలు తాయారు, భర్త జనార్దనం పండక్కి వాళ్ళ అత్తవాళ్ళిళ్ళైన సుబ్బారావుంటికి వస్తున్నారు. కోడలు రాధ బ్యాగులు తెచ్చి గేటు దగ్గర పెట్టింది. తలుపుకి తాళం వేసి తాళం చెవులు చేత్తో పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు సుబ్బారావు. ఏమిటండి, తాళం చెవులు పట్టుకొని అలా కాలుకాలని పిల్లలా తిరుగుతున్నారు అంది ఆశ్చర్యంగా. మా చెల్లెలు బావ రాగానే తాళం చెవులు వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళటానికి. మన ట్రైన్కి టైం అయిపోతుంది కదా అన్నాడు కీ చైన్తో గుండ్రని పరిధి చేస్తూ తిప్పుతూ. చీటీ మీద రాసి తలుపు సందులో పెట్టండి, తాళం చెవి గూట్లో పెట్టామని అంది గట్టిగా అరుస్తూ. గట్టిగా అరవకే, ఎవరైనా విని కొంపంతా దోచేస్తారు. ఆ మాట విని ఇంకా గట్టిగా స్వరం పెంచి, మనింట్లో ఏమున్నాయిలేండి దొంగతనం చేయటానికి. బీరువాలో ఎడంపక్క వెండి కంచం, కుడివైపు వడ్డానం, కాసల పేరు మీ అమ్మగారివే ఉన్నాయి. ఇంకా చిన్న చిత్క బంగారం గొలుసు ఉంగరాలు అన్నీ ఉన్నాయి అనుకోండి అంది పక్కనే ఉన్న గుమ్మం చివర కూర్చుంటూ. ఓసిని మొహం మండా, ఏవేవి ఎక్కడ ఉన్నాయి కూడా అరిచి చెప్పాలా? నోరు ముయ్యవే, పద టైం అయిపోతుంది అన్నాడు పళ్ళు బిగించి కళ్ళెర్రజేసి. అంతలో వాకిట్లో ఆటో ఆగిన చప్పుడైంది. అటు తల తిప్పి చూశారు ఇద్దరు. చెల్లెలు తాయారు, బావ జనార్దనం ఆటోలోంచి దిగి లోపలికొచ్చారు. సుబ్బారావు మొహం 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోయింది. హమ్మయ్యా, వచ్చారా? రండి రండి, మేం వెళ్ళాలి. మీరింకా రాలేదు. అమ్మేమో ఇంట్లో లేదు. ఎలాగా అనుకుంటున్నాం. సరే, ఇదిగో తాళం చెవి అని చెల్లెలు చేతికిచ్చాడు. తామిద్దరినీ పండక్కి రమ్మని పిలిచి వీళ్ళెక్కడికి వెళ్ళిపోతున్నారని అనుమానం వచ్చింది. ఇద్దరు ఒక్కసారి అడిగారు. మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు అని భుజాన ఉన్న బ్యాగ్లు క్రింద పెట్టారు. ఏం లేదు బావా, మా బావమరిది కూడా పండక్కి పిలిచాడు వాళ్ళింటికి రమ్మని. హైదరాబాద్ వెళ్తున్నాం. నాన్నగారు ఊళ్ళో లేరనుకో, అమ్మ ఉంటుందిలే. మీరిద్దరూ ఏమీ మొహమాట పడకుండా పిండి వంటలన్నీ ఆరగించి మమ్మల్ని తరింపచేయండి. అమ్మ చేతి వంట తింటే అంతే మరి. ఇహ నేనేం చెప్పలేను అన్నాడు. చెల్లెలి వైపు తిరిగి, చెల్లాయ్, ఆరోగ్యం జాగ్రత్త, బావని జాగ్రత్తగా చూసుకో, అసలే జీవచాపల్యం మనిషి అంటూ విషాదం ముఖం పెట్టాడు. చివరిగా, సరే ఉంటాం, రా రాధా, బండి లేట్ అవుతుంది అని ఆటో పిలిచి సామాన్లు తీసుకున్నాడు. ఇద్దరూ కూర్చోగానే ఆటో బయలుదేరింది. వాళ్ళలా వెళ్ళగానే వీళ్ళిద్దరూ కుర్చీలో నీరసంగా చతికిలబడ్డారు. ఈలోగా సుభద్రమ్మగారు బుట్ట నిండా తోటకూరతో ఇంట్లో అడుగు పెట్టింది. నీరసంగా కుర్చీలో వాలిపై ఉన్న కూతుర్ని అల్లుడిని చూసి గాబరాగా అంది. ఎప్పుడొచ్చారు నాయనా? కులాసాయేనా? ఏమే అమ్మాయి, బావున్నావా? వీళ్ళు వెళ్ళారా అంటూ గబగబా అడిగేసింది. వెళ్ళారు గాని ఇదేమైనా బాగుందటే. మమ్మల్ని రమ్మని పిలిచి నాన్న ఊళ్ళోనే లేరు, ఉన్నవాళ్లు కూడా వెళ్ళిపోయారు. అటువంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? కూతురు తాడి ప్రమాణాన లేచి అరిచింది. ఏం చేస్తామమ్మా, వాళ్ళ బావమరిది రాకపోతే వీల్లేదని ఒట్టు కూడా పెట్టుకున్నాడట. నేను లేనటే అంది. సరే, కాఫీ టిఫిన్లు ఏమైనా ఉన్నాయా? నీరసంగా బడలికగా ఉంది. నేను స్నానం చేసి వచ్చేసరికి తయారు చేసి అట్టే పెట్టు, వచ్చి తింటాం అంది తాయారు. అత్తగారేదో పెద్ద లెవెల్లోనే చేసింటారు తాయారు, నువ్వు ఊరికే కంగారు పడుకు, తెచ్చేదాకా కొంచెం ఓపిక పట్టు అన్నాడు భార్య కేసి చూసి. ఏమిటో నాయనా, వారం రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, మీకు అవి చేయాలి ఇవి చేయాలి అని అంది సుభద్రమ్మగారు కొంగు కప్పుకుంటూ. ఆహాహా అని ఓసారి వికటాటహాసం చేసి భార్య వైపు గర్వంగా చూశాడు జనార్దనం. ఆ నవ్వు చూసి భయపడుతున్న అత్తగారితో, ఇంతకు ఏం చేశారు అత్తయ్య గారు అని అడిగాడు. సావకాశంగా చెప్పాలని తను ఓ కుర్చీలో కూలబడుతూ, బాబూ, ఇడ్లీలు చేద్దామని పప్పు నానబెట్టాను, దోశలైనా చేయొచ్చునని బియ్యం కూడా నానబెట్టాననుకో, ఎందుకైనా మంచిది పెసలు కూడా నానబెట్టానులే. ఏమిటి, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర బాగా దట్టించి వేడివేడిగా వడ్డించాలని. తీరా చేస్తే ఏమైందో తెలుసా అని ఓ క్షణం ఆగి తెల్లబోయి చూసింది కూతురు వైపు. ఏమిటన్నట్లు చూసింది తాయారు స్నానం చేసి తల దువ్వుకోబోతూ ఆగి. అన్నట్లు స్టవ్ మీద కాఫీ వేడి చేశానే, మీ ఇద్దరికి ఇవ్వటానికి, కాస్త కప్పుల్లో పోస్తే అమ్మా అంది. అలాగే లేవే, విసుగ్గాని లోపలికి వెళ్ళింది తాయారు.
అల్లుడు కుర్చీలో అసహనంగా కదులుతూ, ఇంతకీ ఏం చేశారో చెప్పనేలేదు అత్తయ్య గారు. నేను టెన్షన్ భరించలేకపోతున్నానండి. తొందరగా చెప్పకపోతే నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. మీరు చెప్పే కొద్దీ నా ఆకలి రెట్టింపు అవుతోంది అన్నాడు కుర్చీలోంచి లేస్తూ. కాఫీ తీసుకురావటానికి వెళ్ళిన తాయారు వంటింట్లోంచి పెద్దగా అరిచింది, అమ్మా అని. గిన్నె మాడిపోయిందే, కాఫీ లేదందులో అంది. గబుక్కున లేచి నిలబడింది సుభద్రమ్మగారు. అయ్యో, నామతి వరకు మండిపోయినట్లే ఉంది. ఇంట్లో ఇంకా పాలు కూడా లేవు. పొద్దున్నే పిల్లికి పట్టించేశాను బలవంతంగా అంటూ ముసిముసినవులు నవ్వింది కుర్చీలో కూలబడుతూ. కాఫీ లేదనగానే నిలబడిన అల్లుడు కూడా నీరసంగా చతికిల పడిపోయాడు కుర్చీలో. సరే, కనీసం టిఫిన్ అయినా పెట్టండి, ఓ పట్టు పడతాను, స్నానం చేసి వచ్చి అన్నాడు ఆశగా. ఇంతకు విను, స్నానం తర్వాత చేద్దువుగాని. పెసలు కూడా నానబోసానా? తీరా కరెంటు పోయింది. గ్రైండరు, మిక్సీ కూడా పనిచేయవు కదా. ఏం చేయను నాయనా అంటూ లోపలికి వెళ్ళిపోయింది సుభద్రమ్మగారు టిఫిన్ తయారు చేయటానికి. అల్లుడు స్నానం చేసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఆవురావురమంటూ, అత్తగారు తీసుకుని రాబోయే టిఫిన్కై ఎదురు చూస్తూ. అంతలో 2 ప్లేట్లలో టిఫిన్ తెచ్చింది అత్తగారు. ఆఖరికి ఇంత ఉప్మా కలిపి పడేశాను నాయనా, తినండి తినండి, ఎంత ఆకలి మీద ఉన్నారో అంది మంచినీళ్ళ గ్లాసులు కూడా తెచ్చి టేబుల్ మీద పెడుతూ. కాలే కడుపుకు మండే బూడిదని ఏదో ఒకటి ఇటివ్వండి అంటూ ఆవిడ చేతుల్లోంచి బలవంతంగా ప్లేట్లు లాక్కొని ఆవురావురమంటూ తిన్నాడు. తాయారు కూడా ఏదో తిన్నాననిపించి లేచింది. నేను వంట చేసేలోగా మీరలా వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళిరండి అని పంపించింది సుభద్రమ్మగారు. గుడి నుంచి వస్తూనే డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని, అత్తగారు ఎంతో కష్టపడి చాలా వెరైటీస్ చేసినట్లున్నారు మన కోసం. తాయారు, కడుపు నిండా తిను, నీ చేతి వంట తినలేక చచ్చాం అన్నాడు. అత్తగారికేసి చూసి, శాఖపాకాలేమిటండి అన్నాడు ఆతృతగా. తినబోతూ రుచెందుకు అంది తాయారు. కంచాల్లో పదార్థాలన్నీ వేస్తూ అంది అత్తగారు. ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది కదా అని తోటకూర కూర చేశాను. బలం కదా బాబు, చారులేని భోజనం చెయ్యకూడదని మా నాన్నగారు అనేవారు. అందుకని రసం చేశాను. తెలగపిండి వడియాలు కూడా వేయించానులే. భోజనమయ్యాక పిండి వంటలు ఎలాగో తినాలి కదా, ఆహారం లైట్గా తీసుకుంటారని పెద్దగా ఏమీ చేయలేదు. అత్తగారలా అనగానే కసిగా తయారుకేసి చూశాడు జనార్దనం. ఆకుకూరలు బలం, అవును, తినవే తాయారు, బాగా తిను, పొట్ట పగిలేలా తిను అన్నాడు పళ్ళు బిగించి. భోజనాలు చేసి టీవీ ఆన్ చేశారు. ఏదో టెలిఫిల్మ్ వస్తోంది సంక్రాంతి సందర్భంగా. హాస్య రసప్రధానమైనది. ఆవిడ ప్రక్క గదిలో పిండి వంటలన్నీ 2 ప్లేట్లలో సర్దుతోంది. టీవీ చూస్తున్న జనార్దనం, సరే అత్తగారు, ఆ పిండి వంటలేవో ఇలా పట్టరండి, తాయారు నేను తింటూ చూస్తాం అన్నాడు గట్టిగా. లోపలికి వచ్చి, ఈ మైసూర్పాక్ బొగ్గలో పెట్టుకో బాబు, రాత్రి భోజనం టైం దాకా నోట్లో పడుంటుంది పిచ్చుముండా అని ఇద్దరికీ చెరో మైసూర్పాక్ చేతికిచ్చింది. తెల్లబోయి చూస్తూ అటు ఇటు తిప్పు చూశాడు ఆవిడెంతో ఆప్యాయంగా ఇచ్చిన స్వీటుని. అత్తగారు, దీని వాటం చూస్తుంటే మైసూర్పాక్లా కాకుండా మైసూర్ రాక్లాగా ఉంది అంటూ కొరకబోయాడు. తాయారు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది, భర్త తిన్న తర్వాత తినవచ్చునని. అమ్మో, పన్నూడిపోయింది అత్తయ్య గారోయ్ అని పెద్ద పెట్టుని అరిచాడు. నోటి వెంట నెత్తురు కూడా వచ్చింది. అది చూసిన కూతురు, ఇదేం మైసూర్పాక్ తల్లి, టీవీలో చూసి నేర్చుకున్నావా? మా ఆయనకేసి కొడితే నాకొచ్చి తగిలేటట్టుంది, పదండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని భర్త జబ్బ పట్టుకుని లేవదీసి బయలుదేరింది. వెళ్లే ముందు వెనక్కి తిరిగి, అత్తగారు, రాత్రి భోజనమైనా కాస్త బాగా చేస్తారు కదూ, తెల్లవారుగానే వెళ్ళిపోవాలి అన్నాడు చేత్తో దవడ పట్టుకొని. అతని అవస్థ చూసి చాలా నొచ్చుకున్న అత్తగారు, నా వంట తగలయ్యా, మీ పన్ను ఊడగొట్టాను, మీ మావయ్య గారి ఇంట్లో లేకపోబట్టే నేనే చేయవలసి వచ్చింది అంది బాధగా. బాధపడకండి, ఈసారి పండక్కి ఆయన ఉంటేనే వస్తాం. అవును కదా తాయారు? సరే కాని రాత్రికి మంచి వంటకం మీకు బాగా చేతనైందైతేనే చెయ్యండి దయచేసి అన్నాడు. ఎంత మాట! ఆసుపత్రి నుంచి మీరలా రాగానే ఇలా మంచి ఫలహారం సిద్ధం చేయను, శనివారం కదా అంది చిటుక వేస్తూ. రాత్రి ఫలహారం టైంకి ఎదురు చూస్తున్నాడు జనార్దనం లొట్టలు వేస్తూ. అత్తగారేదో స్పెషల్ చేసి ఉంటారని. ఇంతలో అత్తగారు వంటింట్లోంచి బయటకు వచ్చింది. చిన్న మొహం చేసుకుని నిలబడి ఉంది సుభద్రమ్మగారు. ఓ చేత్తో పైటి కొంగు పదే పదే భుజం మీదకి లాక్కుంటూ, రెండో చేత్తో టిఫిన్ ప్లేట్లు పట్టుకొని. మూతలు పెట్టి ఉండటం వల్ల ఏముందో కనిపించడం లేదు జనార్దనానికి. నోరు ఊరుతోంది. అల్లుడు, నాకు చాలా సిగ్గుగా ఉందోయ్, చపాతీ పిండి తడిపి పెట్టానయ్యా ఉదయమే.
తీరా పన్నూడి నువ్వు ఉన్నావు, ఎలా తింటావు? కొబ్బరి పెసరపప్పు వేసి పిండి చేద్దామనుకున్నాను, కానీ కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉంటుందని ఊరుకున్నాను. పెసరపప్పు వేద్దామంటే పక్కింటి పిన్నిగారు ఊరెళ్ళింది. అంచేత ఉప్పు జీలకర్ర వేసి ఇంత చప్పిడి పిండి కలియబెట్టానోయ్. ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందనుకో. ఈసారికి ఇలా సరిపెట్టుకో అంది తాపీగా. అల్లుడు కూతురు నోరు ఆవలించి చూడసాగారు. ఏం చేస్తాం, మా దంతసిరి ఇలా ఉంది అనుకున్నారిద్దరు. తొందరగా తినండి, చల్లారిపోతుంది. రథం ముగ్గు వేయడం కోసం చుక్కలు పెట్టుకుంటూ అలా ప్రక్కవీధి దాకా వెళ్లానో లేదో ఇది గుర్తొచ్చి రావాల్సి వచ్చింది. కాస్త ఎక్కువగా కాలి పెచ్చు కట్టిందిలే, వస్తానోయ్. మిగిలిన ముగ్గు పూర్తి చేసి రావాలి, మరి తెల్లవారిపోతుంది. మీరు తినేసి పడుకోండి అంది సుభద్రమ్మ గారు. ఆ మాటలు విని మా బండి 5 గంటలకేనండోయ్. మీరు అప్పటికి రాలేకపోతే మేం తాళం చెవి పక్క గూట్లో పెడతాము. చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. అస్తమాను పుట్టింటికి వస్తానంటుంది తాయారు. ఈ దెబ్బతో మరి పుట్టింటి మాట ఎత్తదులేండి అని టిఫిన్ తినడం మొదలుపెట్టాడు. తాయారు కూడా ప్లేటు చేతపుచ్చుకొని, మా ఇద్దరికీ కూడా గొప్ప శాస్తి చేశావమ్మా. సంక్రాంతి కొత్త అల్లుడంటూ ఫోజులు కొడదామనుకున్న మా ఆయనకి అత్తారిల్లంటే భయం పట్టుకునేలా చేశావు. తెనాలి రామలింగడి పిల్లిలా అయింది ఆయన పరిస్థితి. నువ్వెళ్ళి ముగ్గేసుకో అని తినటంలో లీనమైపోయింది కూతురు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.